శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 6 సెప్టెంబర్ 2019 శుక్రవారం. వికారినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు శుక్ల అష్టమి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం, శ్రీ నక్షత్రంతో ప్రారంభమవుతుంది. వాళ్ళ అక్షరం వచ్చేసి నా మీద. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. రావుకాలం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. ఈరోజు పుట్టిన వాళ్లకు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాహు మిథున రాశిలో ఉన్నారు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు సింహరాశిలో ఉన్నారు. చంద్రుడు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ఈరోజు పుట్టిన వాళ్ళకు అనురాధ నక్షత్రం కాబట్టి శని మదస్తో ప్రారంభమవుతుంది. వాళ్ళ అక్షరం వచ్చేసి నా అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలను. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే లా, లీ, లో, చ, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు కార్యసిద్ధికై ఆటంకాలు ఉండవు. దూర ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే మంచిది. గృహంలో శుభకార్యాల వాతావరణం ఏర్పడుతుంది. రాని బకాలు ఉంటే వసూలవుతాయి. కొంచెం ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు శ్రీ సాయి చాలీస పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే వా, వి, ఓ, ఈ, ఉ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి హెచ్చుతగ్గులుంటాయి. అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మీకు రావాల్సిన బకాయిలు ఉంటే వసూలు అవుతాయి. మీరు దైవ దర్శనం చేయడం వల్ల శుభఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట కలరు కుంకుమ కలర్. మీరు అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా, కీ, కో, కే, హే, హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఇంట్లో ఆందోళనగా ఉంటుంది. కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం కనపడుతుంది. ఉద్యోగం చేసే వారికి చికాకులు, వ్యాపారంలో చిన్న చిన్న తలనొప్పులు ఏర్పడే అవకాశం ఉంది. కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. మీరు చేయని పనికి అపనిందలు ఏర్పడే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బంధువుల రాక మీకు ఆనందకరంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు కుంకుమ కలర్. అపారజిత స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే డా, డి, డో, హే, హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు ఉద్యోగం చేసేవారికి కొన్ని పొరపాట్ల వల్ల తోటి ఉద్యోగులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ధన వ్యయం అధికంగా కనపడుతుంది. ఇంట్లో ఆహ్లాదకరంగా గడపగలుగుతారు. మీ బుద్ధి బలంతో అన్నింట విజయం లభిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. శ్రీ కీలక స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే మా, మీ, మో, టా, టీ, టు అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు చేపట్టిన పనులు పూర్తి కాక చికాకు పడతారు. వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలు పరిష్కార దిశకు వస్తాయి. అన్ని రంగాల వారికి శుభకాలంగా చెప్పవచ్చు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలంటే రుద్ర కవచం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే పా, పీ, పో, షా అన్న అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. ఈరోజు స్థిరానికి సంబంధించిన వివాదాలన్నీ జరిగే అవకాశం కనపడుతుంది. వృత్తిరీత్యా కొంచెం నష్టం, అధిక శ్రమతో కూడిన పనులు చేయవలసి వస్తుంది. ఆర్థికంగా పరిపుష్టిగానే ఉంటుంది. గొప్ప వ్యక్తుల అండదండలు మీకు ఉంటాయి. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే రా, రీ, రో, తా, తీ, తు అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు వృత్తిరీత్యా లాభాలు కనపడుతున్నాయి. దేవాలయం దర్శనం చేస్తారు. భోగభాగ్యాలు అనుభవిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు తెలుపు కలర్.
మీరు శ్రీ సూక్తం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. అనుకోకుండా బంధువుల రాక కనపడుతుంది. శారీరక శ్రమతో కూడిన పనులు చేయవలసి వస్తుంది. పనుల్లో పట్టుదల అవసరం. అన్నింట శుభయోగం కనపడుతుంది. దైవ దర్శనం మీకు శుభాన్ని ఇస్తుంది. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఊదా కలర్. మీరు బిల్వాష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే బా, బి, బో, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఈరోజు గృహ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అనుకోకుండా ధన వ్యయం చేయాల్సి వస్తుంది. స్నేహితులతో వివాదాలన్నీ పరిష్కార దిశకు వస్తాయి. అందరి సహాయ సహకారాలు ఎందుకుంటారు. కోపతాపాలకు పోకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. శ్రీదేవి ఖడ్గమాల సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనుష్ట 1, 2, 3 పాదాలు. ఈరోజు బంధువుల రాక జరగవచ్చును. ఆర్థికంగా ధనం లోటు ఉండదు. అనుకోకుండా స్నేహితులతో ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఊదా రంగు. మీరు బిల్వాష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గా, గి, గో, గే, సా, సీసు అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు అధికారుల మన్ననలు పొందగలుగుతారు. వ్యాపారం, ఉద్యోగ రంగాల వారికి నూతన మార్పులు ఉంటాయి. ఈరోజు ఖర్చు అధికంగా కనపడుతుంది. అదుపులో ఉంచుకుంటే మంచిది. వైద్య సేవలు అందించే వారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు ఆలయ దర్శనం శుభాన్ని ఇస్తుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు చండీ స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరభద్ర 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దా, ది, దో, షాషు అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు ఆదాయానికి సంబంధించిన లాభాలు సానుకూలంగా ఉంటాయి. కార్య జయం కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలన్నీ సానుకూలపడతాయి. ఉద్యోగ వ్యాపార రంగాల వారికి పూర్వ వైభవం నెలకొంటుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందాలంటే శివస్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మంచి మాటలో భాగంగా మనకు మంచి విషయాన్ని చెప్పుకుందామండి. అందరికీ తీరని రుణాలు ఉంటాయి. ఎప్పటి నుంచో చేసిన అప్పులు ఉంటాయి. అవి ఇంకా తీరవు. అది ఏ నక్షత్రంలో తీసుకున్నామో, మనకి ఏ రోజు తీసుకున్నామో గుర్తు కూడా ఉండదు. అప్పుడు తీరాలంటే ఒక మంచి రెమెడీ చెప్తాను. ఈ స్తోత్రం పఠించండి. మీకు అతి త్వరగా, అతి శీఘ్రంగా మీకు అప్పులు తీరిపోతాయి. గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. గణేష్కి సంబంధించిన మంత్రం చెప్తాను, తప్పకుండా ఇది రాసుకోండి. గణేశాయ రుణం చింది, ఓం శ్రీ గణేశాయ రుణం చింది అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. 1,00,000కు తక్కువ కాకుండా జపించండి. మీకు అతి త్వరగా, అతి శీఘ్రంగా మీరు చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.